నమస్తే. నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్నల్లో మాకు మంచి దశ నడుస్తుందండి. అయినప్పటికీ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. దీనికి గల కారణాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీకు ఒక 5 ప్రిన్సిపల్స్‌ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 5 ప్రిన్సిపల్స్ ఎంత బాగా అర్థం చేసుకుంటే ఈ దశలలో వచ్చే ఫలితాలు అంత బాగా మనం చెప్పవచ్చు. ఇందులో మొదటిగా మనం శుభగ్రహ దశ అంటే సహజ శుభగ్రహమా లేకపోతే జన్మ లగ్నాత్ శుభగ్రహమా అన్నది గమనించుకోవాలి. ఓకేనండి. జన్మ లగ్నాత్ శుభగ్రహ దశలు మాత్రమే మనకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఓకేనండి. చాలా మంది మాకు గురుదశ నడుస్తుందండి, అయినప్పటికీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని అడుగుతూ ఉంటారు. చూస్తే వారి జన్మ లగ్నాత్ గురువు పాపగ్రహం అయి ఉంటారు. మనకి ఉన్నటువంటి 12 లగ్నాలలో 6 లగ్నాలకు మాత్రమే గురువు శుభగ్రహం అవుతారు. మిగిలిన 6 లగ్నాలకు గురువు కూడా పాపగ్రహం అవుతారు జన్మ లగ్నాలు. ఇది మొదటిగా మనం గమనించుకోవాలి. తర్వాత దశ అంతర్దశల్లో ఫలితాలు మనం గమనించుకోవాలి. ఓకేనండి. అంటే ముఖ్యంగా ఒక దశ నడుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురువు మహర్దశ 16 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు బాగుంటుంది, మంచి ఫలితాలే ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాకుంటే వాస్తవానికి ప్రతి మహర్దశలో అంతర్దశలు నడుస్తూ ఉంటాయి కదా, దీన్ని మనం ముఖ్యంగా గమనించుకోవాలి. ఒకవేళ గురువు శుభగ్రహంగా ఉన్నప్పటికీ గురు మహర్దశ నడుస్తూ ఉందనుకోండి, గురువు మహర్దశలు మొదటిగా వచ్చే అంతర్దశ గురు అంతర్దశ వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఆ వ్యక్తి జన్మ లగ్నాత్ ఎంత బలంగా ఉన్నారో అంత బలాన్ని పూర్తి స్థాయిలో 100% ఫలితాలను ఇస్తారు. ఈ గురు మహర్దశ తర్వాత ఏమవుతుంది? గురు మహర్దశలో తరువాత మనకు శని అంతర్దశ వస్తుంది. ఇక్కడ చూడండి, దశానాయకుడు శుభగ్రహం, ఈ అంతర్దశా నాయకుడు పాపగ్రహం అవడం వల్ల చూడండి ఆల్రెడీ గురువు తన సంపూర్ణ ఫలితాలను గురు మహర్దశలో గురు అంతర్దశలో ఇచ్చేశారు. కాబట్టి ఎప్పుడైతే ఒక గ్రహం యొక్క సొంత మహర్దశ సొంత అంతర్దశ పూర్తవుతుందో ఆ గ్రహం 50% ఫలితాలను మాత్రమే ఇవ్వగలదు మిగిలిన మొత్తం దశలో. ఇక్కడ చూడండి, ఈ పీరియడ్లో గురు మహర్దశలో గురు అంతర్దశలో గురువు 100% ఫలితాలను ఇచ్చి దీని తర్వాత గురువు 50% బలాన్ని కోల్పోతారు. అంటే 50% మాత్రమే గురుగ్రహానికి ఇక్కడ బలం ఉంటుంది. ఇప్పుడు గురు మహర్దశ తర్వాతే కదా శని మహర్దశ వస్తుంది. కాబట్టి ఈ శని మహర్దశ అవ్వదు కాబట్టి ఆ వ్యక్తికి శని 100% ఫలితాలను ఇస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గురుపాలిత లగ్నం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది? గురు మహర్దశలో గురు భుక్తి లేదా గురు అంతర్దశ మంచి యోగదాయకంగా ఉంటుంది. తర్వాత గురు మహర్దశలో వచ్చే శని అంతర్దశ, అదే విధంగా వెంటనే వచ్చే బుధ అంతర్దశలు, ఇక్కడ అంతర్దశ నాయకుడికి ఎక్కువ బలం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక దీనితో పాటు గ్రహ బలాలను మనం ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఓకే అండి. చూడండి, ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకంలో స్థిర గ్రహానికి ఎంత బలం ఉంటుందో ఆ వ్యక్తి యొక్క గోచారంలో అదేవిధంగా దశలలో అంతే బలాన్ని ఆ గ్రహం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జన్మించినప్పుడు గురువునే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ధనుర్లగ్నాన్ని తీసుకుందాం. ఓకే అండి. లగ్నాధిపతి అయినటువంటి గురువు దశమంలో 1 డిగ్రీలో ఉన్నారు అని అనుకుందాం. ఓకేనండి. ఇప్పుడు గురుగ్రహం ఇచ్చే ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే గోచారంలో కానివ్వండి, దశలలో అంతర్దశలలో కానివ్వండి. అదే ధనుర్లగ్నంలో ఇంకొక వ్యక్తి జన్మించారు, అతనికి అదే దశమంలో గురువు 29 డిగ్రీల్లో ఉన్నారు. ఓకేనండి. ఇప్పుడు ఇతనికి ఈ మొదటి వ్యక్తికి వచ్చినంత ఎక్కువ ఫలితాలు రావు. ఓకే అండి. ఎందుకంటే స్థిర గ్రహానికి ఎంత బలం ఉంటుందో గోచారంలో కూడా అంతే బలం ఉంటుంది. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గురుగ్రహం 1 డిగ్రీలో ఉన్నటువంటి వ్యక్తికి 100% అన్నది 1 డిగ్రీ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు గురుగ్రహం 29 డిగ్రీల్లో ఉన్నటువంటి వ్యక్తికి గురుగ్రహం యొక్క 100% ఫలితాలు 29 డిగ్రీల్లో ఉంటే ఎంత తక్కువ ఫలితాలు ఇస్తారో అవే
100% ఫలితాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ గ్రహ బలం అన్నది చాలా ముఖ్యంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా చాలా మంది ఈ కాన్సెప్ట్ ని గమనించరు, కాకుంటే ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అండి. గ్రహము యొక్క గృహము లేదా 2 గృహాలు రెండింటిని మనం గమనించాల్సి ఉంటుంది. ఇక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మిథున లగ్నాన్ని తీసుకున్నట్లయితే, ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మిథున లగ్నం తీసుకున్నాము. బుధుడు లగ్నాధిపతి మకరంలో ఉన్నారు. ఇక్కడ కుజుడు పాపగ్రహం లగ్నంలో ఉన్నారు. ఓకే అండి, ఇప్పుడు చూడండి, కుజుడికి ఉన్నటువంటి 8వ చూపుతో కుజుడు బుధుడిని చూడడం, అదేవిధంగా కుజుడికి ఉన్నటువంటి 4వ చూపుతో బుధుడి యొక్క ఇంకొక ఇంటిని చూడడం. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మిథునంలో ఒక ఇంట్లో, ఒక బుధుడి ఇంట్లో కుజుడు ఉండడం, ఇంకొక బుధుడి ఇంటిని 4వ చూపుతో చూడడం, అదే విధంగా బుధుడిని 8వ చూపుతో చూడడం. ఓకేనండి, ఇక్కడ చూడండి, బుధుడు శుభగ్రహం అయినప్పటికీ ఆ శుభగ్రహము, ఆ గ్రహం యొక్క 2 గృహాలు ఈ ఒక పాపగ్రహానికి కట్టుబడి ఉండడం వల్ల ఈ బుధగ్రహం యొక్క ఫలితాలు వీరి జీవితంలో ఎక్కువగా చూడడానికి అవకాశాలు ఉండవు. ఓకేనండి, ఇప్పుడు వీరికి బుధ మహార్దశ కూడా యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఓకేనండి, కాబట్టి ఈ గ్రహము గృహము అన్న కాన్సెప్ట్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏ దశ అయితే నడుస్తుందో దానికి సంబంధించినటువంటి ఆ గ్రహం ఎక్కడ ఉంది, ఏ భావాన్ని చూస్తుంది, అదే విధంగా ఆ గ్రహం యొక్క గృహాలలో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా, అవి ఏ భావాలు అవుతున్నాయి, ఈ విధంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇక గోచారము, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. చూడండి, మనకి ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు చాలా బాగుంటుంది, శుభగ్రహ దశ, అంతర్దశ, ఇక అదే విధంగా గోచారంలో కూడా వారి శుభగ్రహాలకు బలం ఎక్కువగా ఉండడం, పాపగ్రహాలు దుర్బలులై ఉండడం. ఓకే అండి, ఇలాంటప్పుడు వారి జీవితంలో ఎక్కువ పాజిటివ్నెస్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, గోచారం చూడండి, గోచారం బాగుంది, దశలు బాగున్నాయి, అప్పుడు మోర్ పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు గోచారం బాగాలేదు, దశలు బాగున్నాయి, మీడియం. ఓకేనండి, గోచారం బాగుంది, దశలు బాగలేదు, మీడియం. ఓకేనండి, ఇప్పుడు గోచారం బాలేదు, అనుకూలంగా లేదు, ఇక దశలు కూడా అనుకూలంగా లేదు. ఓకే అండి, ఇక్కడ ఎక్కువగా వారి జీవితంలో ఇబ్బందులు చూడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ 5 అంశాలను మనం గమనించి ఈ దశలు ఎందుకు మనకి, అంటే శుభగ్రహ దశ నడుస్తున్నా ఎందుకు ఫలితాలు సరిగ్గా రావట్లేదు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 5 సూత్రాలను గమనించి మీరు ఫలితాలు తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. నమస్తే.